రోజుల్లో టెక్నాలజీ మీద జనాలు ఎంతలా డిపెండ్ అయ్యారో తెలియని విషయం కాదు. బస్ బుక్ చేసుకోవాలన్నా, ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడానికైనా, మూవీస్ వెళ్ళడానికైనా ఇలా ప్రతిదానికి మనం టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం. అలానే మన చిన్న కిరాణా షాప్లు కూడా టెక్నాలజీని యూజ్ చేసుకోవచ్చు. అది కూడా లో కాస్ట్ టెక్నాలజీని యూజ్ చేయొచ్చు. అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అంతకన్నా ముందు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా జోబేస్ బిజినెస్ యాప్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మీరందరూ అనుకోవచ్చు, కిరాణా షాప్ అనేది స్మాల్ బిజినెస్ కదా, దానికి టెక్నాలజీ యూజ్ చేయడం అవసరమా అని. కానీ ఈ ఫాస్ట్ మూవింగ్ వరల్డ్ లో మనం కూడా అప్డేట్ అవ్వాలి కదా. ఏ రీటైల్ బిజినెస్ కైనా కాంపిటీషన్ ఉంటుంది. మరి మీ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలనుకుంటే కస్టమర్స్ అవసరాలను తీర్చడానికి వాళ్ళు కోరుకునే విధంగా మన షాప్ ఉండేలా చూసుకోవాలి. సో కిరాణా షాప్ వాళ్ళు కూడా మోడర్న్ రీటైల్ షాప్ వాళ్ళ పద్ధతులు కొన్ని పాటించాల్సి ఉంటుంది. కిరాణా షాప్ లో టెక్నాలజీ యూజ్ చేయడం వలన కస్టమర్ రిలేషన్ ని పెంచుకోవచ్చు, కాస్ట్ కంట్రోల్ చేసుకోవచ్చు, సేల్స్ మరియు స్టాక్ డేటాని ఎప్పటికప్పుడు అనాలిసిస్ చేసుకోవచ్చు, ఇంకా టైం మరియు డబ్బు ఆదా చేసుకోవచ్చు. ఇలా మీరు అనేక బెనిఫిట్స్ ని పొందొచ్చు. మీరు అనుకోవచ్చు ఇది చాలా డబ్బుతో కూడిన పని అని, కానీ ఈ టెక్నాలజీని లో కాస్ట్ లో అయిపోయేలా చూడొచ్చు. సో మేము ఇప్పుడు మీ కిరాణా షాప్లకు అనుగుణంగా లో కాస్ట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ని మీకు చెప్పాలని అనుకుంటున్నాము. అవేంటో చూద్దాం. ఇప్పుడు ముందుగా డిజిటల్ పేమెంట్స్ గురించి తెలుసుకుందాం. కిరాణా షాప్ లో డిజిటల్ పేమెంట్స్ యూజ్ చేయడం వలన కస్టమర్స్ ఈజీగా మనీ పే చేయొచ్చు. కోవిడ్ టైంలో షాప్స్ కి వెళ్ళినప్పుడు అందరూ మనీ యూజ్ చేస్తూ పే చేయడం మానేశారు. అందరూ ఈ డిజిటల్ పేమెంట్స్ కి ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. సో మీరు కూడా ఈ టెక్నాలజీ యూజ్ చేస్తే మీ షాప్ కి ఎక్కువ కస్టమర్లు వచ్చే అవకాశం ఉంది. క్యూఆర్ కోడ్స్, యూపీఐ, డిజిటల్ వాలెట్ ద్వారా కస్టమర్స్ ఈజీగా మనీ పే చేసేస్తారు. అలాగే ఈ డిజిటల్ పేమెంట్స్ వలన మనీ లెక్క పెట్టడం, చిల్లర సమస్యలు కూడా తగ్గిపోతాయి. తర్వాత స్టోర్ మేనేజ్మెంట్ యాప్ గురించి తెలుసుకుందాము. మీ కిరాణా షాప్ బిజినెస్ స్మూత్ గా జరగాలంటే ఒక స్టోర్ మేనేజ్మెంట్ యాప్ యూజ్ చేయడం మంచిది. చాలా మంది కిరాణా షాప్ ఓనర్స్ వాళ్ళ కిరాణా స్టోర్ ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్ కి ఎక్కువగా టైం స్పెండ్ చేస్తున్నారు. దీని వల్ల బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి వాళ్ళు టైం తీసుకోలేకపోతున్నారు. మాన్యువల్ గా స్టాక్ ని చూసుకోవడం, బుక్ లేదా పేపర్ లో సేల్స్ డేటా ఎంట్రీ చేసుకోవడం, స్టాఫ్ ని మేనేజ్ చేసుకోవడం వంటి పనులతో వాళ్ళు రోజు బిజీగా అయిపోతున్నారు. అదే ఒక స్టోర్ మేనేజ్మెంట్ యాప్ ని యూజ్ చేస్తే కనుక కిరాణా షాప్ ఓనర్స్ వాళ్ళ టైం ని సేవ్ చేసుకోవచ్చు. ఈ స్టోర్ మేనేజ్మెంట్ యాప్లు మనం స్మార్ట్ ఫోన్లతో యూజ్ చేయొచ్చు. నాకు తెలిసిన ఒక యాప్ ఉందండి, అది జోబేజ్ పిఓఎస్ యాప్. ఈ యాప్ స్టాక్ ని ట్రాక్ చేయడం, సేల్స్ లెక్కలు చూడడం, స్టాఫ్ ని మేనేజ్ చేసుకోవడం వంటి పనులను ఆటోమేటిక్ గా చేసేస్తుంది. అంతేకాకుండా కిరాణా షాప్ బిజినెస్ గ్రోత్ అవ్వడానికి మరింత అంతర్దృష్టిని అందిస్తుంది. ఇప్పుడు మనం గూగుల్ బిజినెస్ అకౌంట్ గురించి తెలుసుకుందాము. మీ కిరాణా షాప్ కి ఒక గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అలా అకౌంట్ ఉండడం వల్ల ఎవరైనా ప్రొడక్ట్స్ లేదా గ్రోసరీస్ గురించి సెర్చ్ చేసినప్పుడు మీ లొకాలిటీలో ఉన్న మీ షాప్ గూగుల్ మ్యాప్స్ లో కనపడే ఛాన్స్ ఉంది. దీని వల్ల కస్టమర్స్ షాప్ ని కనుగొనడానికి కూడా ఈజీ అవుతుంది. అంతేకాకుండా కిరాణా షాప్ ఓనర్స్ తమ గూగుల్ అకౌంట్ ప్రొఫైల్ లో స్టోర్ యొక్క టైమింగ్స్, కాంటాక్ట్ డీటెయిల్స్, లొకేషన్, స్టోర్ ఇమేజెస్ లాంటి ఇన్ఫర్మేషన్ ని పెట్టొచ్చు. ఈ బిజినెస్ అకౌంట్ లో కస్టమర్స్ మీకు రివ్యూస్ ఇవ్వచ్చు. సో మీ ప్రొడక్ట్స్ లేదా మీ సర్వీస్ వాళ్ళకి నచ్చితే రివ్యూ ఇస్తారు. ఒకవేళ పాజిటివ్ రివ్యూ గనుక మీకు వస్తే మీ షాప్ కి కస్టమర్స్ పెరగచ్చు. అలాగే రెప్యుటేషన్ కూడా పెరగచ్చు. షాప్ ఓనర్స్ కూడా ఈ రివ్యూస్ అండ్ కామెంట్స్ కి రెస్పాండ్ అవ్వచ్చు. అప్పుడు కస్టమర్స్ ఫీడ్బ్యాక్ కి వాల్యూ ఇస్తున్నారని కొత్త కస్టమర్స్ కి అర్థమయ్యి మన షాప్ కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత వాట్సాప్ బిజినెస్ గురించి తెలుసుకుందాము. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. అందులో వాట్సాప్ కంపల్సరీ. సో మీరు దీని టెక్నాలజీ యూజ్ చేస్తూ మీ షాప్ ని సేల్స్ పెంచొచ్చు. ఎలా అంటే మీ లొకాలిటీలో ఉన్న వాళ్ళతో మరియు మీ షాప్ కి వచ్చే కస్టమర్స్ నంబర్స్ ని తీసుకుని ఒక వాట్సాప్ బిజినెస్ గ్రూప్ క్రియేట్ చేయండి. అందులో మీ షాప్ లో ఉన్న వస్తువుల గురించి, సేల్స్, డిస్కౌంట్స్ గురించి పెడితే వాళ్ళకి అప్పుడు మీ షాప్ లో ఏం ఉన్నాయో తెలుస్తాయి. ఒకవేళ వాళ్ళకి హోమ్ డెలివరీ కావాలి అంటే కూడా అందులో మిమ్మల్ని అడిగితే మీరు వాళ్ళకి ఆ ప్రొడక్ట్స్ హోమ్ డెలివరీ చేయొచ్చు. ఇలా కూడా మీ సేల్స్ పెంచుకోవచ్చు. అలానే మీ కస్టమర్స్ కి ఏం కావాలన్నది మీరు ఎప్పుడూ గుర్తించుకోవచ్చు. సో ఒకసారి ఈ టెక్నాలజీస్ ని మీరు మీ కిరాణా షాప్ లో యూజ్ చేసి ఎలా బెనిఫిట్ పొందారో మాకు కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తిరిగి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్తే.